ఇంట్లో వేరే ఏ పండుగ ఎట్లా చేసుకుంటాడేమో తెలియదు కానీ మానాడంటేనే కండువా వేసుకుని మెల్లడు ఐడెంటిటీ కార్డు వేసుకుని పుస్తకాలు పెట్టుకొస్తారంటే పార్టీ పట్ల కమిట్మెంట్ కానీ పార్టీ పట్ల ఇష్టం, వాస్తవంగా చెప్పాలంటే ఇష్టం ఎక్కువైతే వ్యసనం అవుతుందంట. పార్టీని ఒక వ్యసనంగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళు. ఈ పార్టీని ప్రాణాలుగా భావించి ఈ పార్టీని ముందుకు నడిపించగలుగుతున్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు నడిపించగలుగుతున్నామంటే ఈ పార్టీని అది కేవలం కార్యకర్తల వల్లనే ఈ రాష్ట్రంలోనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ పెట్టిన రోజు నుంచి మనం నడుపుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి మహానాడు గురించి అనుకున్నప్పుడు మన పార్టీ ఏ రకంగా ఏ పరిస్థితుల్లో పుట్టుకొని వచ్చింది, అందులో కొంతమంది ఆ సమస్యల్ని మరింత ఎక్కువ చేసే ప్రయత్నం అనేది కూడా చేస్తుంటారు. దాంట్లో కొంతమంది ఆ పక్క నుంచి కొంతమంది ఈ పక్క నుంచి ఎంత మన పక్కలో ఉన్నా కానీ మళ్ళీ మెల్లిపోయి ఆ పక్క ఉప్పందించడము, అవసరానికి పోవడము, అడుగులకు మడుగులు వద్దడము, మోచేతి కింద నీళ్లు తాగడము, ఇటువంటి అనేకమైన పనులు కొంతమంది చేస్తుంటారు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూడలేదు అనుకోవడం అనేది పిల్లి చాలా అభివృద్ధిగా ఆలోచిస్తుందో చేసేవాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ ఇప్పుడు మహానాడు పెట్టినట్లేదు, వంటలందరూ నన్ను ఫుట్బాల్ ఆడినట్లు ఎంతసేపు. ప్రాచుర్యత కళ అంటే హస్తకళలు చేనేతల ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రాంతం మన ధర్మవరం ప్రాంతం. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేకుంటే మన అన్న నారా లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రం అంతా తిరుగుతుంటారు. తిరిగి ప్రజలకు చైతన్యవంతులు చేస్తుంటారు. మీకు మేమున్నామంటూ భుజం తట్టి భరోసా ఇచ్చి ముందు నడిపిస్తుంటారు. కానీ ఇంతవరకు పెద్దలు మాట్లాడిన చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఇందాక అన్న చెప్తూ వాస్తవంగా మన ప్రాంతం ఎట్లాంటిదంటే ధర్మవరం ప్రాంతం ఎంతో ఓపిక ఉన్నది అన్నమాట. ధర్మవరం నియోజకవర్గము, ఇక్కడ ఉన్న ప్రాంతంలోని ప్రజలు, ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే ఓపికతో ఎంత సమస్యలైనా, అంటే భూదేవికి ఉన్నంత ఓపిక నియోజకవర్గానికి ఉంటుంది. నాటి నుంచి చూస్తున్నాం, మనం ఈరోజు విషయం కాదు, నాటి నుంచి చూస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కటి ఓపికగా భరిస్తూ ఉంటుంది ఈ ధర్మవరం అనేది. అట్లాంటి ధర్మవరంలో వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా ఇక్కడికి వచ్చేందుకు నాకు పెద్ద ఓపిక ఉండేదే కాదు. చాలా అన్న చెప్పినట్లు వేట వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరుగా కోరుతున్నాను. ఇప్పుడు ఒకటే విషయం, ఒక చిన్న సామెత మాదిరి అనుకుందాం. ఒకటి ఏంటంటే బిరుగులు ఎదురు తోలితే పొద్దు మునగదు, బిరుగులు ఎదురు తోలినామంటే పొద్దు తోలితే పొద్దు మునగదు. పొద్దు మునగాలంటే సమయం కావాలి, సమయం దాటాలి. కాబట్టి ఇంకా 11 నెలలు అయింది. 11 నెలలైనా చాలా మందికి గవర్నమెంట్ వచ్చింది, ఉత్సాహంలో ఉన్నారు. మనమెంట్ ఉత్సాహంలో ఉంటేనే అవతల అంతలాగా ఉత్సాహంలో ఉంటారు. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ 11 నెలలు అనేది మన గ్రేస్ పీరియడ్ మనం పెట్టుకోవాల్సిందే. ఓ ప్రభుత్వం అనేది కానీ లేకుంటే సామాన్యంగా చెప్పాలంటే ఒక పెళ్లి అయితేనే మనకు టైం పడుతుంది. మొగుడు పెళ్ళి అడ్జస్ట్ అయ్యే ఒక ఆపరాన్ని ముందుకు నడిపించాలంటే లోకేష్ గారికి కావచ్చు, మేము వెంటనే ఉన్నాం, ముందుకు నడిపించింది ఈ ధర్మవరం ప్రాంతం అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. అందరికీ వాళ్ళు ధైర్యం ఇస్తా అంటే మనం వాళ్ళ ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించినాం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. అదే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ కోసం పార్టీ నిలబెట్టాలని ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేస్తున్నారు ప్రతిరోజు. కాబట్టి ఏదేమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరిగిన సమస్యల కంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు గొప్పవి కాదు, పెద్దవి కాదు. అంతేనా? దానికంటే గొప్పవా పెద్దవా?
కానే కాదు, అంతకంటే గొప్పవి కాదు, పెద్దవి కాదు. ఈ రోజు మనం అనుకుంటే సమస్య, అనుకోకుంటే అది సమస్య కూడా కాదు. దయచేసి దాన్ని మైండ్లోంచి పక్కన పెట్టేయండి. మన ఆలోచన, మన ప్రయత్నం కేవలం మన ప్రాంతాల్ని, మన కార్యకర్తల్ని, మన ప్రజల్ని ముందుకు నడిపించడం అనే విషయాన్ని అంటే దాని గొప్పతనం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 83కు ఈ రాష్ట్ర చరిత్ర గురించి, రాజకీయాల గురించి, దేని గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో 2 అధ్యాయాలు. 83 ముందు, 83 తర్వాత. అంతేనా? 83 ముందు అంటే ఈ దేశంలోనే తెలుగుడంటూ ఒకడు ఉన్నాడా లేదా అంటే, తెలుగు అనే భాష ఉందా, తెలుగుడు అనేవాడు ఉన్నాడా, ఎక్కడ కింద ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉందా అని చెప్పని చాలా మంది నాటులో అడిగే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి తెలుగువాడి ఉనికిని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వెనకబడిన తరగతులను వారి గొంతుకు బయటికి వినపడడానికి, వాళ్ళ సమస్యని బయటికి చెప్పుకునే స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని సాధించడానికి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం చెప్తున్న. ప్రతి మనిషికి స్టేజ్ బై స్టేజ్ ఒకసారి తొగ్గాడడం నేర్చుకుంటారు, నడవడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, తినడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, చూడడం నేర్చుకుంటారు. అన్నీ ఈ రకంగా ఎటువంటి రకంగా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పరివర్తన అనేది చదువుకుంటూ ముందుకెళ్తుంటారో అదే రకంగా ధర్మవరం కూడా చాలా ఓపికను నాకు కూడా ఇచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓపిక అనేది ఈ ప్రాంతానికి వచ్చినాక, ఇక్కడ ప్రజల్ని చూసినాక, ప్రజలతో కలిసి నడిచినప్పుడు ఈ ధర్మవరం ప్రాంతం చాలా ఓపికనిచ్చింది. కానీ దాంతో పాటు నేను ఒరిజినల్ మర్చిపోకూడదు కదా, ఒరిజినల్ మర్చిపోకూడదు కాబట్టి ఒకటి చెప్తాను. ఎట్లుంటుందంటే, మేము ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినా, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామంటే అవసరమైతే అరిచేయ కూడా ఆయుధంగా మారుతుంది. అవసరమైతే అరిచేయ కూడా ఆయుధంగా మారుతుంది. అవసరం లేదనుకో గొడ్డలు కూడా పోయి కట్టెలు కొట్టుకుంటుంది. అవసరం లేదంటే గొడ్డలు ఏం చేస్తుంది, పోయి కట్టెలు కొట్టు. ఆ పార్టీని ఒక సిద్ధాంతంతో ఎక్కడున్నా ఒక పోరాట పడికను గుండెలో నింపుకొని పోరాటం చేయగలిగిన ఒక విశ్వాసాన్ని మన గుండెల్లో నింపే ప్రయత్నం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్న నందమూరి తారక రామారావు గారు భౌతికంగా ఉన్నా లేకున్నా అతని ఆత్మీయ మనల్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ, ఒక గొప్ప చరిత్ర కలిగిన పార్టీ, ఈ ఆంధ్రదేశ, ఈ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీని నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే రకంగా మనందరికీ కూడా చరిత్రలో చాలా పేజీలు ఖాళీలు ఉన్నాయి. ఆ పేజీల్లో మీ పేర్లు ఎక్కించడానికి పోరాటం చేయండి, నీ వెంట నేనున్నా అంటూ నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనమంతా కలిసి పోరాటం చేయడానికి, మీ అందరితో కలిసి నడిచినందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి దాంతో పాటు మన ధర్మవరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే